హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి న్యూ కన్స్ట్రక్షన్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. చూడండి, ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. మనకి చిన్న సందులాగా అయితే ఏర్పాటు చేశారు. చుట్టూ వాళ్ళు కూడా టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ డోర్ అండి. మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఇది నార్త్ ఫేసింగ్ డోర్ అండి. ఉత్తరం ఫేసింగ్ డోరు, ఉత్తరం ఫేసింగ్ గుమ్మం అనేది చూడండి చాలా మంచి డిజైన్తో అయితే చేయడం జరిగింది. ఫుల్గా డిజైన్తో టేక్ డోర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే ఇది వచ్చేసి మనకి తూర్పు వైపు గుమ్మం, అలాగే తూర్పు వైపు సందండి. బయట వాష్ ఏరియా కూడా వస్తుంది. బయట నుంచి రాగానే కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళే విధంగా అయితే డిజైన్ చేశారు. చూడండి, ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ అనేది కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. న్యూ కన్స్ట్రక్షన్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. మీరు చూస్తున్న ఈ ఫ్లాట్ మనకి తాడిగడపలో అయితే సేల్కి వచ్చిందండి. తాడిగడప అండి, బందర్ రోడ్డుకి కేవలం 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే వస్తుందండి. తాడిగడప సెంటర్కి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. చాలా ఎక్సలెంట్గా ఉన్నటువంటి ఫ్లాటు. చూడండి, ఇది వచ్చేసి ఏసీ అండి. ఏసీ పైపులు కూడా మొత్తం కేబుల్తో సహా రెడీగా పెట్టేసి ఉన్నాయండి. అటాచ్డ్ వాష్రూము. మీరు చూస్తున్న చిల్డ్రన్ బెడ్రూమ్లో వాష్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూము. అలాగే ఇది వచ్చేసి హాలు, ఈస్ట్ నార్త్ గుమ్మాలు. మీకు మాస్టర్ బెడ్రూమ్ అలాగే కిచెన్ కూడా చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. మొత్తం కూడా ఫాల్ సీలింగ్ అయితే చేయటం జరిగింది. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. మీరు చూస్తున్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లింత్ వచ్చేసి 820 SFT వస్తుందండి. కామన్ కార్ పార్కింగ్తో కలిపి 1050 SFT అయితే వస్తుంది. లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది, కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది, బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. 80% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. చూడండి, ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ నుంచి మనకి మళ్ళీ వాష్ ఏరియా వస్తుంది. ఇది ఒక వాష్ ఏరియా. బయట కూడా వాష్ ఏరియా ఉందండి, లోపల కూడా వాష్ ఏరియా ఇచ్చారు. ఇండివిజువల్ హౌస్ లాగా అయితే ఉంటుందండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నటువంటి ఫ్లాటు. ఈ ఫ్లాట్ మనకి విజయవాడ తాడిగడపలో అయితే సేల్కి వచ్చిందండి. తాడిగడప సెంటర్కి కేవలం 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే వస్తుంది. నార్త్ ఈస్ట్ గుమ్మాలు ఉన్నటువంటి ఫ్లాట్ అండి. అలాగే మనకి ఈస్ట్ వైపు నార్త్ వైపు కూడా మనకి సందులాగా చుట్టూ కూడా స్పేస్ అనేది వదిలారు. వాస్తు ప్రకారం 100% వాస్తు అయితే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అండి. క్వాలిటీ బిల్డింగు, చాలా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షను. మీరు చూసుకున్నట్లయితే మొత్తం ట్యాప్లు, స్విచ్చెస్ అన్నీ కూడా బ్రాండెడ్ అండి. వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఉంది. మనం సేఫ్టీ గ్రిల్ గేట్ కనుక పెట్టుకున్నట్లయితే ఇండివిజువల్ హౌస్ లాగా ఉంటుందండి. ఎవరితో సంబంధం ఉండదు. ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్ల కింద అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి 38 lakhs చెప్తున్నారండి. 39 గజాలు రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు. రేట్ అయితే తగ్గుతుంది.